హే ఆద్య, హాయ్. ఫ్రీ ఉన్నావా? చెప్పు, ఎనీథింగ్ ఇంపార్టెంట్? యా, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మొత్తం నీ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, కూర్చొని మాట్లాడదామా? యా షూర్. ఎప్పటి నుంచో నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. తెలియని భయం, గుండె నిండా బరువు, మొయ్యలేక, మనసు మార్చుకోలేక, చెప్పలేక, చెప్పకుండా ఉండలేక. డిడ్ ఐ సే సంథింగ్ రాంగ్? నో నో నో, సారీ, చెప్పు. ఇంకేం చెప్పేది, ఫ్లో దొబ్బింది. ప్రిపేర్ అయ్యి వచ్చావా? అంటే ఇదంతా కాదా ఆద్య, పాయింట్కి వచ్చేస్తా. వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటి ఆద్య, నువ్వు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తుంటే మధ్యలో ఆపేశావు? ఐ నో వాట్ యు వాంట్ టు సే, కానీ లెట్ మీ టెల్ యూ సంథింగ్. నీకు తెలుసు కదా నేను కే డ్రామా ఫ్యాన్ అని. అవును, అయితే నాకు ఉంటుంది కదా, నాకు ఒక టైప్ ఆఫ్ పర్సన్ కావాలని. ఆ? ఏ టైప్? అంటే లైక్ అందరికీ ఉంటుంది కదా, నాకు ఇలాంటోడు కావాలి అలాంటోడు కావాలని. కానీ నాకు వచ్చేవాడు నా కే డ్రామా సిరీస్ నుంచి ఒక 10% అయినా ఉండాలి. అండ్ నీకు అంత సీన్ లేదు. అండ్ వీఆర్ నాట్ ద మ్యాచ్. ఏం మాట్లాడుతున్నావు ఆద్య? ఇప్పుడు నేను ప్రేమించాలంటే ఆ కొరియన్ కప్ప ఫేస్లా మారాలా? ఊరంతా ఒకే ఆధార్ కార్డు ఉన్నా పర్లేదు, కానీ ఊరంతా నువ్వు అనుకునే బాయ్ ఫ్రెండ్లా ఉండాలంటే కష్టం ఆద్య. ఆలోచించుకో. ఓ, మరి నువ్వు చేసేదేంటి? నువ్వు ఆఫీస్లో అందరికీ బాయ్ ఫ్రెండ్లా ఉండాలనుకుంటున్నావా? అండ్ నువ్వు ఈ 2 yearsలో ఎంతమందిని మార్చావో ఆఫీస్ బాయ్ని అడిగినా చెప్తారు. పో అవతలకి. హలో. హలో బావగారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను బావగారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాలే కానీ అదే మన ఆద్య ఉంది కదా, దానికి చాలా మంచి సంబంధం దొరికింది. అది మాట్లాడదామని ఫోన్ చేశా. అవునా? ఇంతకు ఎవరు బావగారు? అదే బావగారు, మన హాస్పిటల్లోనే మహేంద్ర గారు పెద్ద కోడలు డాక్టర్గా చేస్తుంది కదా. ఆ, మాట్లాడుతుంటే మహేంద్ర గారు చిన్న అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. ఓ, అప్పుడే నాకు మన ఆద్య గుర్తుకొచ్చింది. మిమ్మల్ని ఒక మాట అడిగి చెప్దామని ఫోన్ చేశాను. ఏమంటారు బావగారు? చాలా మంచి సంబంధం బావగారు, పైగా మంచి పేరున్న వాళ్ళు కూడాను. అయితే మరి మాట్లాడేమంటారా? మరి ఖచ్చితంగా మాట్లాడండి బావగారు. ఈలోపు అమ్మాయికి కూడా ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పేస్తాను. సరే, అయితే అబ్బాయి ఫోటో మీకు పంపిస్తాను. సరే బావగారు, ఉంటాను. ఒకసారి ఆద్యకు ఫోన్ చేయండి. ఉండవే, బావగారు ఫోటో పంపిస్తున్నారు కదా, అది వచ్చాయి చేద్దాం. ధ్రువా, 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 ఏంటి మా? నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. నేనేం చెప్పినా వింటానని. పెళ్లి విషయం తప్ప ఏదైనా వింటానని నీకు తెలుసు, అదెందుకో కూడా నీకు తెలుసు. తెలుసు తెలుసు, ఎందుకు తెలీదు? నీకు డ్రామాలంటే నచ్చవని, ప్రతిరోజు ఆ పనికిమాలిన గాడిద నిఖిల్ గాడితో పార్టీలు చేసుకోవడం, వీక్ డేస్లో వర్కులు చేసుకోవడం, ఇంతే నా జీవితం అంటే. అరే, రేపో మాపో ఆ నిఖిల్ గాడికి కూడా పెళ్ళైపోతుందిరా, అప్పుడేం చేస్తావు? ఆహా, ఆ నోటితో ఎంత చక్కని మాట చెప్పారా ఆంటీ. అసలు అమ్మ అంటే మీరా ఆంటీ? వద్దులేరా, నీ ఇష్టం, నీ ఇష్టం. ఆంటీ, దోశలేవో చేసినట్టున్నారు. వేసాను, లోన అట్లా కడగాలుతుంది, వేస్తాను, ఆగు. థ్యాంక్స్ ఆంటీ, బయట తినేస్తాను. బయట ఉంటారా? సగం నీ వల్లేరా వీడిలా తయారయ్యాడు. సరిపోయింది, బెర్రకాయ వేసం వస్తే బల్లి మూలిగిందంట. ఏయ్, ఎక్కడ కొన్నావురా వైలిన్? చాలా బాగుంది. అది గిటార్ రా గాడిద. రేయ్, మీ అమ్మ నన్ను నీ వల్ల తిట్టేస్తుందిరా. ఆ పిల్లతో చేసుకొని చావు. ఏంది మా పొద్దున్నే? నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. అది కాదురా, మీ వదిన నీకు ఒక మంచి సంబంధం చూసింది,
నాన్నగారు నేను రేపు గురువారం వస్తామని చెప్పాం. నీకు పెళ్లి చూపులు. అమ్మాయి చాలా బాగుంది చూడ్డానికి. నీకు బాగా నచ్చుతుంది. అది చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. నువ్వుగా నా మాట వినకుండా లాస్ట్ టైంలా పారిపోయావనుకో, ఇదిగో నా మీద ఒట్టే. ఇలాంటివి చెప్తేనే నాకు మండేది. ఈ విషయంలో నేను చాలా సీరియస్గా ఉన్నాను. సరే సరే వెళ్దాంలే, మరీ డ్రామాలు చేయకు. రావడమే కాదు, నేను చెప్పినట్టు వినాలి. లేకపోతే నా విషయం తెలుసుగా నీకు, నేనెంత మొండిదాన్నో. అమ్మా తల్లి, నాకు తెలుసు, నాకు టైం లేదు, నేను వెళ్తున్నా. బాయ్.